యువనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. యువనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన పార్టీ నేత సంజయ్ గైక్వాడ్పై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్ చేశారు. సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడప ఓల్డ్ డ్రీమ్స్ దగ్గర ఉన్న ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రుజువైందన్నారు. రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఎన్డీఏ కూటమి భయంతో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయనను ప్రజలకు దూరం చేయాలన్న కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అఫ్జల్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అలీఖాన్, పీసీసీ మాజీ కార్యదర్శి బండి జకరయ్య, కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ కుమార్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇది మూడోసారి వచ్చిన తర్వాత ఏం జరిగింది? బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? వచ్చిన దగ్గర నుంచి నష్టాలే చేయడం డిమానిటైజేషన్ చేసింది. అది అది అసలు సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మహాత్మా గాంధీ అటువంటి శాంతియుతంగా అటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే దాంట్లో ఇప్పుడున్న స్త్రీలకు అసలు రక్షణ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రక్షణ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హింస ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. చూస్తే రక్తపాతం, నిరుద్యోగం, ఇక్కడ 83% యువతకు ఉద్యోగాలు లేవు, అన్నీ ప్రైవేటీకరణ, స్వార్థము, ఇటువంటి అరాచకలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఎంతో గొప్ప మనసుతో మన దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మన భారత ప్రభుత్వాన్ని, మన భారతదేశానికి ఎంతో మేలు చేయాలని వారేమంటా ఉన్నారు? ప్రభుత్వాన్ని చక్కని దారిలో పట్టించడానికి ఏంటి అనేది సూచనలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదు. కానీ అటువంటి వారిని ఈరోజు టెర్రరిస్ట్ అని టెర్రరిస్ట్ అని ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళు ఆయన అన్ని మతాలను గౌరవిస్తూ మన యూఎస్ఏలో మాట్లాడినప్పుడు భాషలను గౌరవించినారు, మతాలను గౌరవించిన ఆయన స్పీచ్లో ఎంత ఇదిగా ఉంది, అసలు విన్నారో లేదో. ఈరోజు జలసీతో, ఎందుకంటే ఆ ప్రజల పక్షం ఉన్నారు రాహుల్ గాంధీ గారు. జోడో న్యాయయాత్ర చేసి తర్వాత వారు యొక్క దేశంలో ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉంటే వారు చేసేటువంటి అరాచకాలను ప్రతిపక్ష లీడర్గా పార్లమెంట్లో ఉంచి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని చేసిన తప్పులను సరిదిద్దుకొని భారతదేశానికి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలా, ప్రజలను కాపాడాలా అనేది పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో మాట్లాడిన మన దేశం అనేది లౌకిక రాజ్యాన్ని ముందు దాన్ని పాడు చేసినారు. మన దేశంలో కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. అందరూ ఒకరికొకరు అన్నదమ్ములాగా ఉండే దాంట్లో మతాలు తీసుకొచ్చినారు, కులాలు తీసుకొచ్చినారు. తర్వాత అసలు స్త్రీని గౌరవించకుండా పోయినారు. ఇట్లాంటివన్నీ జరిగింది. ఇంకొకసారి మంచి మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ ప్రజలు మెచ్చిన నేత ఇందిరాగాంధీ గారు ఎంత సేవ చేసినారు, నెహ్రూ గాంధీ గారు ఎంత చరిత్ర మనం చదువుకున్నాం. వాళ్ళ కుటుంబం అంతా దేశం కోసమే హత్య కావింపబడినారు. అట్లాంటి వాళ్ళను మళ్ళీ బెదిరించడము ఇదంతా కరెక్ట్ కాదు.